రైట్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. తెలంగాణలోని ప్రజాప్రతినిధులపై దాదాపు 115 కేసులు ఉన్నాయంటూ మరి ఇటీవల కాలంలో వైరల్ అవుతున్న అంశం మనం చూస్తున్నాం. మరి 115 కేసులు ఎందుకని ఉన్నాయి, అదేవిధంగా ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్న వారికి 115 కేసులు అవసరమా, అటువంటి రాజకీయ నాయకులు మరి ఈ యొక్క ప్రజాస్వామ్యానికి అవసరమా అన్న చర్చ ఇప్పుడు మనం ప్రారంభించబోతున్నాం. ఇందులో మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ రాపోల్ భాస్కర్ గారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. భాస్కర్ గారు నమస్తే అండి. నమస్కారం. రైట్ అండి. మరి ప్రజాప్రతినిధి అనగానే ప్రజాస్వామ్యానికి వారు పట్టుకొమ్మల్లా ఉండాలి, అదేవిధంగా 10 మందికి ఆదర్శంగా ఉండాలి. మరి అట్లా ఉండకుండా దాదాపు 115 కేసులు మరి వీరి మీద ఉన్నాయంటూ కూడా సిబిఐకి హైకోర్టు చెప్పడం ఎలా తీసుకోవచ్చు అంటారు? వీళ్ళంతా మనకు అవసరం అంటారా? అవునండి, మంచి ప్రశ్న వేసేది. వాస్తవంగా ఒక ప్రజాప్రతినిధి అనేటటువంటి వ్యక్తి క్లీన్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి, మచ్చ లేకుండా ఉండాలి. అట్లాంటి వ్యక్తులు మాత్రం ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఈ అసెంబ్లీ ఎన్నికలలో 119 మంది ఎన్నిక కావడం అనేది జరిగిందండి. అవునండి. 19 మందిలో 115 మంది 115 కేసులు ఈ ప్రజాప్రతినిధుల మీద కొనసాగటం అనేటువంటి జరుగుతా ఉంది. సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు ఏం డైరెక్షన్ ఇచ్చిందంటే ప్రజాప్రతినిధుల మీద క్రిమినల్ కేసులు అయినటువంటి ప్రజాప్రతినిధుల మీద ఎక్కువ కాలం కొనసాగటం అనేటువంటిది కరెక్ట్ కాదు. వెంటనే ఈ కేసుని క్లోజ్ చేయాలనేది అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి అన్ని హైకోర్టులకు ఆదేశాలు ఇవ్వటం అనేది జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో మన తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి. 119 మంది ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాల నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు. ఆ తర్వాత దీంట్లో అందరు ప్రమాణ స్వీకారం చేసారు, ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే ఏంటంటే ఎన్నికలు జరిగిన తర్వాత ఎంతమంది ప్రజాప్రతినిధుల మీద కేసులు ఉన్నాయి, ఈ రకమైనటువంటి కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నిటిని కూడా వెంటనే విచారణ జరపాలి, తొందరగా పూర్తి చేయాలనేటటువంటి గౌరవ హైకోర్టు రిజిస్ట్రీకి డైరెక్షన్ ఇచ్చింది. దాంతోపాటు ఏంటంటే మన హైకోర్టు సంబంధిత ఈ ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కేసులు ఉన్నటువంటి దాంట్లో మర్డర్ కేసులు ఏంటి, రేప్ కేసులు ఏంటి, ఇతర మిగతా దానికి సంబంధించినటువంటి కేసులు ఏంటి అనేది మొత్తం పెద్ద ఎత్తున వివరాలు ఏమని చెప్పేసి హైకోర్టు రిజిస్ట్రీకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దాని మీద హైకోర్టు రిజిస్ట్రీ గారు అన్ని కేసులు అన్ని కూడా డీటెయిల్స్ అని తీసి ఏ కేసు ఏ స్టేజ్ లో ఉంది, 115 కేసులు ఎవరెవరి మీద ఉన్నాయనేది మొత్తం ఒక లిస్ట్ ని గౌరవ హైకోర్టుకు సమర్పించడం జరిగింది. రైట్ అండి. భాస్కర్ గారు, ఇప్పుడు అదేవిధంగా రాజకీయం అనగానే ఒక రొచ్చు అంటాం, ఒక బురదగుంట వంటిదంటూ కూడా మనం ఉపమేయాలతోటి మనం సమర్థిస్తూ ఉంటాం. మరి ఇప్పుడు అందులోనే కేసులు మోస్తున్నా లేకపోతే కేసులు వారిపై ఉన్నాయి అనుకున్నా మరి నాయకులే మనకి ప్రత్యామ్నాయ ప్రజాప్రతినిధులుగా ఉన్న పరిస్థితిని ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే ఇక్కడ రెండు ఉన్నాయండి. ఒకటి, ఒక వ్యక్తి మీద కేసు నమోదైనంత మాత్రాన అతడు నేరస్తుడు అని చెప్పలేం. ఓకే, ఆ కేసు పూర్తయి ట్రయల్ అయి విచారణ కొనసాగి కోర్టు నిర్ధారించి నిజంగానే ఇతడు నేరానికి పాల్పడడం చెప్పే వరకు కూడా మనం అతన్ని నేరస్తుడిగా ప్రకటించలేం. కేవలం ఒక ఆరోపణ మాత్రమే. అన్ని ఆరోపణలు అన్ని నిజాలు కావు, నేరాలు కావు. ఆరోపణలు కూడా నేరాలు కావు అనేటటువంటి ఒక నానుడు ఉందండి. అందుకని ఏంటంటే ఈ కేసు పూర్తయి విచారణ పూర్తయి కోర్టు నిర్ధారణ చేసి ఇతను నిజంగానే నేరానికి పాల్పడే నిర్ధారించే వరకు కూడా అతన్ని మనం నేరస్తులుగా చెప్పలేం, దొంగనో అంతకుడనో లేకపోతే అట్లా చెప్పలేం అంటే. రైట్ అండి. ఇంకో విషయం అండి, ఇప్పుడు మరి చట్టం అందరికీ సమానమే అంటారు, అందరూ చట్టం దృష్టిలో సమానమే అంటారు. ఒకవేళ ప్రజాప్రతినిధులు అని ఒకవేళ ఏమన్నా లొసుగులు ఉండే అవకాశం ఉందంటారా? లొసుగులు ఒకవేళ తీసుకునే అవకాశం ఉందంటారా ప్రజాప్రతినిధులు సోకాళ్ళు? అట్లేముంటదండి. కోర్టులు ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధుల పట్ల అనుకూలంగా వ్యవహరించడం, ఏ రకమైనటువంటి ప్రజాప్రతినిధి కాని వ్యక్తుల పట్ల వివక్ష చూపడం అనేటువంటిది ఏముండదు. కాకపోతే ఏంటంటే ప్రజాప్రతినిధి అయినా ఆయన ఎంపీపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, లేదా ఒక సామాన్యమైనటువంటి మానవుడు కావచ్చు, ఆ వ్యక్తి మీద అయినటువంటి నేరం ఆరోపణ ఏంటి, దాంట్లో ఉండేటటువంటి గ్రావిటీ ఏంటి, ఎంతమంది సాక్షులు ఆ కేసులో చెప్పినారు, ఏ రకంగా ఇతను నేరానికి పాల్పడినది మాత్రం ఐడెంటిఫై చేస్తారు తప్ప ప్రజాప్రతినిధులు అయినంత మాత్రాన అతనికి స్పెషల్ ప్రొటెక్షన్ అంటూ ఏ ఉండదండి. రైట్ అండి. అంటే ఇప్పుడు మరి 10 మందికి ఆదర్శంగా ఉండవలసిన ప్రజాప్రతినిధులు కదా, ఒకవేళ కేసులు తప్పించుకోవడానికి ఒకవేళ రాజకీయంలోకి వచ్చారు అనే అనుకునే అవకాశం లేదంటారా? ఉందండి. కొంతమంది వాళ్ళకు ఉండేటటువంటి ఆస్తులను రక్షించుకోవడానికి, కొంతమంది వాళ్ళ మీద నమోదైనటువంటి కేసుల నుంచి బయటపడడానికి,
పీడీ యాక్ట్ పెట్టకుంటుండాలి. ముఖ్యంగా ఉమ్, చాలా మంది మీద 5 కేసులు, 6 కేసులు, 3 కేసులు కూడా ఉన్నాయి. ఉమ్, వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టకుంటుండాలి. ఉమ్, లేకపోతే ఈ ప్రజా జీవితంలో కలవాలి. ఉమ్, నేను కూడా దొంగ, లంగ, రౌడీ అనేటటువంటి బలనాలు నా మీద పోగొట్టుకోవాలి. ఉమ్, అంటే ఏదో ఒక షెల్టర్ ఉండాలి. ఉమ్, షెల్టర్ కావాలన్నప్పుడు ఒట్టిగానే డైరెక్ట్ గా షెల్టర్ ఇవ్వరు కదా. ప్రజాప్రతినిధుల రూపంలో వాళ్ళు సేవ పేరుతో ప్రజాప్రతినిధుల రూపంలో ఎమ్మెల్యేగానో, ఎంపీలుగానో, ఎంపీపీలుగానో ఇట్లా వస్తూ ఉంటారండి. ఉమ్, ఆ తర్వాత ఈ కేసులలో కొనసాగుతూ ఉంటారు. ఉమ్. రైట్. ఇప్పుడు అదేవిధంగా మరి ప్రజాస్వామ్యం అనేది నీరుగారకుండా ఉండేందుకు అటు మీడియా పనిచేస్తోంది, న్యాయ వ్యవస్థ కూడా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తోంది. మరి ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నా కూడా ప్రజాస్వామ్యంలో మరి కేసులు, అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తులు అవసరం ఉందంటారా మరోసారి? ప్రజాప్రతినిధులు నిష్కల్మమైనటువంటి ప్రజాప్రతినిధులు కావాలి. ఉమ్, ఆరోపణలు లేనటువంటి ప్రజాప్రతినిధులు కావాలి. ఉమ్, లేదు మచ్చలేనటువంటి ప్రజాప్రతినిధులు కావాలి. కానీ ఈ రకమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉండొద్దు అనేది కూడా మంచి ఆలోచన అండి. ఉమ్, అయితే ఆ, చట్టం ఏం చెప్తుంది? నేరం నిరూపణ అయ్యే వరకు కూడా ఉమ్, ఎవరు కూడా అతను నిరపర అతను నిరపరాధి. నేరస్తుడు అని మనం చెప్పలేం. మ్మ్. అప్పటి వరకు కూడా నిరపరాధిగానే ప్రకటించడం జరుగుతుంది. ఉమ్, కొంతమంది నిజంగా నేరానికి పాల్పడ్డోళ్ళు కొంతమంది ఉన్నారు. ఉమ్, కొంతమంది ఏమో అక్రమంగా కేసులు బనాయించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఉమ్, సరే, మనం ఈ రకంగా ఆ రకంగా చూడలేమండి. ఉమ్, ఒకటేంటంటే చట్టం, ప్రజాప్రతినిధుల యొక్క చట్టం, ఉమ్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని ఒకటి ఉందండి. ఉమ్, ఆ యాక్ట్ మార్చాలి. మార్చేందంటే ఉమ్, ఏ రకమైనటువంటి ఆరోపణలు లేనటువంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులు ఎన్నికైతే అతనికి ఉపయోగం జరుగుద్ది, ప్రజాస్వామ్యానికి ఒక పరిపూర్ణమైనటువంటి వస్తది అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఉమ్, ఈ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ని కూడా మార్చాలండి. ఉమ్. కానీ మార్చాలన్నప్పుడు వీళ్ళందరూ అక్కడనే ఉంటారండి. ఓకే. బాగా కేసులు నమోదైనటువంటి ఎమ్మెల్యేలు, కేసులు నమోదైనటువంటి ఎంపీలు పార్లమెంటులో, అసెంబ్లీలో ఉంటారు. మార్చాలన్నప్పుడు దానికి సహకరించలేదు. ఓకే. ఆటోమేటిక్ గా చట్టం వాళ్ళకు అనుకూలంగా ఉంటుందండి. ఉమ్. ఇంకో విషయం అండి, మరి ట్రయల్ దశలో ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో మరి వీటిని త్వరితగతంగా పూర్తి చేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సిబిఐకి. మనం హైకోర్టు అనుకుంటే మరి అనుకుంటున్నాం, మనం చూస్తున్నాం కూడా, మరి న్యాయ వ్యవస్థలో ఇప్పటికే పెండింగ్ కేసులు పేరుకుపోయాయి కాబట్టి అని బయట వినిపిస్తుంది కాబట్టి మీతో అంటున్నాను నేను. సో మరి ఇప్పుడు కూడా ఒకవేళ ఆలస్యం అయ్యే అవకాశం లేదంటారా? కేవలం 3 నెలల్లో మాత్రమే ఇదంతా క్లియర్ చేసి ఆ కేసు వివరాలు అందించండి అంటూ కూడా ఆదేశాలు సిబిఐకి ఇవ్వడం ఎలా తీసుకోవచ్చుంటారు హైకోర్టు? అయితే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయండి. ప్రత్యేకంగా ప్రజాప్రతినిధుల యొక్క కోర్టు వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నటువంటి కేసులని విచారణ చేయడం కోసం ప్రత్యేకంగా ఒక సిబిఐ కోర్టుని అలాట్ చేయడం అనేది జరిగింది. ఓకే. కామన్ కేసులు అయితేనేమో ఒక కేసు పూర్తి కావాలంటే 5 ఏళ్ళు, మినిమం 5 ఏళ్ళు, మాక్సిమం 10 సంవత్సరాలు పడుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఉమ్, కానీ ఇది ప్రత్యేకంగా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది, హైకోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి ఇట్స్ డ్యూటీ ఆఫ్ ది సిబిఐ కోర్ట్ టు కంప్లీట్ ది ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ అగైన్స్ ది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 3 months అంటే ఓకే. డైరెక్షన్ ఇచ్చింది. ఓకే. అందుకని ఏంటంటే అన్ని పనులు పక్క పెట్టి ఈ కేసుల మీదనే పూర్తి విచారణ చేసి కేసులను క్లోజ్ చేయాలనేది హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం అండి. ఉమ్. ఇంకో విషయం అండి, ఇప్పుడు అదేవిధంగా మనకి ఈసీకి సంబంధించి కూడా ఎలక్షన్ కమిషన్ ఉండనే ఉంది. మరి నేర ఆరోపణలు కానీ, నేర చరిత్రలు కానీ, మరి ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న ఆంక్షలు కూడా మరి ఉండి ఉంటాయి కదా. మరి వాళ్ళకి ఈసీ ఏం చేసిందంటారు? ఈసీ ఒకవేళ కళ్ళు మూసుకుంది కాబట్టి ఒకవేళ ఇలా బయటకు వచ్చింది ఈ కేసుల విషయాలు అని అనుకోవచ్చు అంటారా? ఎలా తీసుకోవచ్చుంటారు ఈ యొక్క వ్యాఖ్యలు? ఈసీ పాత్ర ఏం లేదండి. ఎలక్షన్ కమిషన్ యొక్క పాత్ర ఏంది? చట్టబద్ధంగా ఎలక్షన్స్ నిర్వహించడం. ఏ రకం ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థలకు కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్లకు కానీ, లేకపోతే ఎంపీ ఎలక్షన్లకు కానీ ఎలక్షన్స్ నిర్వహించడం అనేది ఎలక్షన్ కమిషన్ యొక్క పాత్ర అండి. కానీ ఈ నేరం ఆరోపణ చేయబడినటువంటి క్యాండిడేట్స్ ని వద్దని కానీ, తీసేయాలని కానీ చేసేటటువంటి అధికారం కానీ, ఆ పాత్ర కానీ ఎలక్షన్ కమిషన్కి లేదండి. ఓకేనండి. ఇప్పుడు అదేవిధంగా ఈ కేసులలో ఒకవేళ ట్రయల్స్ కానీ, అటు తర్వాత ఒకవేళ కన్విక్షన్ కానీ ఇట్లా పడితే ఒకవేళ వాళ్ళు గెలిచిన తర్వాత కూడా వారి యొక్క సేవలు ప్రజలు పొందే అవకాశం తక్కువగా ఉంటుంది కదా. దీని మీద మీరేమంటారు అడ్వకేట్గా? 2 అంశాలు ఉన్నాయండి. ఒకవేళ ఇప్పుడు కింది కోర్టులో రాష్ట్ర వ్యాప్తంగా సిబిఐ కోర్టుకు హైకోర్టు వారు ఆదేశం ఇవ్వడం జరిగింది. 3 నెలల్లో విచారణ చేయమని చెప్పేసి. 3 నెలల్లో విచారణ చేసి ఏదైనా కొంతమంది నేరం చేసినారని కాక కోర్టు భావిస్తే వాళ్ళకి శిక్ష రాస్తారు. ఓకే. ఈ శిక్ష అనేది అదే ఫైనల్ కాదండి. అంటే వాళ్ళు జిల్లా కోర్టుకు పోతారు. జిల్లా కోర్టుకు పోతారు. అక్కడ కూడా
వాళ్ళు అప్పీల్ వేసుకుంటారు. అక్కడి నుంచి మళ్ళీ హైకోర్టుకి పోతారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోయేటటువంటి అవకాశం ఉందండి. సుప్రీంకోర్టు ఫైనల్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు నే వాళ్ళు నేరస్తులు అని ప్రకటించడం అనేది జరుగుతుంది. అప్పటి వరకు వాళ్ళకి సంబంధించినటువంటి దీన్ని వాళ్ళ యొక్క ఎంపీ పదవి కానీ, ఎమ్మెల్యే పదవి కానీ పోయేటటువంటి అవకాశం కానీ, ఆ పరిస్థితి కానీ ఉండదండి. అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో మనకు జరుగుతున్న పరిణామాలు మనం చూసినట్లయితే గబుక్కున బైపోల్స్ కానీ లేకపోతే ఇతరేతర ఒకవేళ ప్రభుత్వాల మీద ఆంక్షలు వచ్చి ఒకవేళ మళ్ళీ గబుక్కున ఎలక్షన్స్ రావడం కానీ మనం చూస్తున్నాం. ఈ మధ్యలోనే ఒకవేళ మూడ్ ఆఫ్ అయితే ఆ ఎమ్మెల్యే గారు మళ్ళీ ఇంకొక పార్టీలోకి జంప్ అవ్వడం లేకపోతే ఏదో ఒకటి జరగడం చూస్తున్నాం. అంటే ప్రజాసేవకులకు వచ్చిన ఆ యొక్క ప్రజాప్రతినిధుల యొక్క సేవలు పూర్తిగా మనం వినియోగించుకోలేకపోతున్నాం అనేది అందరూ తెలిసిన విషయమే. ఇప్పుడు జిల్లా కోర్టు నుంచి మళ్ళీ రాష్ట్ర కోర్టుకు, రాష్ట్ర కోర్టు నుంచి మళ్ళీ కేంద్రానికి వెళ్ళడం ఇదంతా చేస్తూ ఉంటే కాలయాపన జరుగుతుంది కదా. మరి ప్రజా సమస్యలు తీర్చేందుకు ప్రజాప్రతినిధి సిద్ధంగా ఉండాలి కదా. తన వ్యక్తిగత కేసులని వారు ఎదుర్కోవడానికి కేసులు లేకపోతే ఈ యొక్క కోర్టులు వెంబడి తిరగడం ఎలా తీసుకోవచ్చుంటారు? ఇప్పుడు ఇక్కడ స్పీడీ ట్రయల్ దాని గురించే ఇప్పుడు ప్రజాప్రతినిధి ఉండి వ్యవస్థలను మేనేజ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిస్థితి రావద్దు అనేటటువంటి కోణంలోనే రైట్ స్పీడీ ట్రయల్ చేయమని హైకోర్టు వారు డైరెక్షన్ ఇచ్చారు. ఓకే రైట్ అండి. మీ యొక్క సజెషన్ ఏంటంటారు ఫైనల్గా? చట్టం మారాలండి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగేటప్పుడు ఖచ్చితంగా ఏ రకమైనటువంటి మచ్చ లేకుండా ఉన్నటువంటి వ్యక్తులనే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నుకుంటే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 ఏదైతే ఉందో దాన్ని మార్చాలి, సవరణ చేయాలి. తర్వాత నిష్పక్షపాతంగా ఏ రకమైనటువంటి ఆరోపణలు లేనటువంటి వ్యక్తులు మాత్రమే, కేసులు లేనటువంటి వ్యక్తులు మాత్రమే ఎమ్మెల్యేలు, ఎంపీలకు వస్తే సమాజానికి సేవలు చేయడానికి ప్రజాస్వామ్యం అనేటువంటి దానికి ఒక పూర్తి అర్థవంతమైనటువంటి ప్రోగ్రాం జరుగుతుంది. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. థ్యాంక్ యూ మచ్. రైట్ మరి హైకోర్టు అడ్వకేట్ రాపోల్ భాస్కర్ గారు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. మరి మాయలు మచ్చలు ఎటువంటి లేని మరి ప్రజాస్వామ్య మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వచ్చే ప్రజాప్రతినిధులకే మనం విలువిద్దాం. మరి వారు వచ్చేసి కేవలం వారికి సంబంధించిన కేసులను ఎదుర్కోవడానికి జిల్లా కోర్టు లేకపోతే హైకోర్టు లేదా సుప్రీంకోర్టు అంటూ లేదా సిబిఐ కోర్టులు అంటూ తిరిగే వాళ్ళ పెద్ద అవసరమా అంటూ కూడా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. అదేవిధంగా మరి దీనికి సంబంధించిన సంబంధిత అధికారులు కానీ అదేవిధంగా ఒకవేళ కేసులు ఎదుర్కోవాలి మరి అనుకుంటున్న వారు తమ యొక్క వ్యక్తిగత విషయాల మీద, వ్యక్తిగత ప్రయోజనాల మీద దృష్టి పెడితే బాగుంటుంది. కానీ ప్రజాస్వామ్యంలోకి వచ్చి ప్రజాప్రతినిధులుగా మారి ప్రజల యొక్క ధన వ్యయ ప్రయాసాలకు మరి గురి చేస్తే మరి ప్రజల నుంచి ఒక ఆగ్రహం వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నమాట. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.